వర్షాల కాలానికి నరాల వ్యాధులకు సంబంధం ఏమైనా ఉంటుంది. నేను డాక్టర్ టి కృష్ణమూర్తి, న్యూరో సర్జన్, హోప్ న్యూరో అండ్ కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సంగారెడ్డి. వర్షాకాలంలో సాధారణంగా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ డ్రాప్ అవడం వలన మన బాడీలో మెదడులో ఉన్నటువంటి టిష్యూలో ఉండే వాల్యూమ్ షిఫ్ట్ వలన, అలాగే రక్తనాళాలలో వాల్యూమ్ మారడం వలన ఆల్రెడీ ఉన్నటువంటి మైగ్రేన్ హెడేక్స్ అనేవి ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. అలాగే ఈ ప్రెషర్ ఎఫెక్ట్స్ అనేది సైనస్ మీద కూడా పడుతుంది కాబట్టి ఈ సైనస్ హెడేక్స్ కూడా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. రెండవది ఏంటంటే, మన ఈ ప్రెషర్స్ అనేవి మన అంతర చెవి లేదంటే మధ్య చెవి పైన ఉండే ప్రెషర్స్ ని మారుస్తూ ఉంటాయి. ఇలా మిడిల్ ఇయర్ నుంచి బ్రెయిన్ స్టెమ్ కి లేదంటే ఇన్నర్ ఇయర్ ఉన్న ప్రెషర్ తేడాల వలన కొన్ని సార్లు డిజినెస్ వస్తుంది. ఓకే, దాని వల్ల ఒక్కొక్కసారి కళ్ళు తిరిగినట్టు అనిపించడము, లేదంటే తూలినట్టు అనిపించడము, లేదంటే ఒక్కొక్కసారి వామిటింగ్ సెన్సేషన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవే కాకుండా కొన్నిసార్లు సీజనల్ డిసీజెస్ అంటే కొన్ని ఈ కాలంలో వచ్చేటటువంటి డెంగ్యూ, మలేరియా, అలాగే కొన్ని లెప్టోస్పైరోసిస్ అనే వ్యాధులు కూడా ఈ సింపుల్ జ్వరంతో స్టార్ట్ అయ్యి ఒక్కోసారి మెదడు కూడా పాకి దాని వలన తలనొప్పి, లేదంటే స్ప్రో కోల్పోవడము, లేదంటే ఫిట్స్ అలాంటి లక్షణాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఈ సీజన్ లో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల చిన్న కోల్డ్, కాఫ్ వచ్చిన వాళ్ళు కూడా అప్పటికి తగ్గిన 2-3 వారాల తర్వాత కాళ్ళు చేతులు పనిచేయకుండా పడిపోతూ ఉంటాయి. ఇలాంటి వాటికి సరైన సమయంలో చికిత్స అందించినట్టయితే చాలా వరకు కోలుకునే అవకాశం కూడా ఉంటుంది.